సాయంకాలం బ్లాగ్ చేస్తానే నమ్మకం మొత్తం పోగొట్టిర్రు. లేచింది కారం ఉంటది వారం ఉంటది వస్తున్నాం లింగమయ్య. ముందైతే చూడండి మా మల్లేశ్వరుడు ఎంత కష్టాలు పడుతుందో దిగడానికి. హలో గాయ్స్, దిస్ ఈజ్ అఖిల్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ కున్నూరు. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మనము సలేశ్వరం వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇయర్లీ సలేశ్వరం టెంపుల్ ఓన్లీ 2 days మాత్రమే ఓపెన్ అయి ఉంటది. సో ప్రజెంట్ మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి సలేశ్వరం వెళ్ళబోతున్నాము. వీళ్ళందరిని వేసుకొని వెళ్ళబోతున్నాం అనమాట. బ్లాగ్ చేస్తానే నమ్మకం మొత్తం పోగొట్టిర్రు. సో చూద్దాం బ్లాగ్ అవుతుందో కాదో. అప్లోడ్ చేసిన దాకా తెలియదు మనకి బ్లాగ్ అవుతుందని. ఇగో ఈడొకడు ఉన్నాడు తెలుసుగా, వీడియో మొత్తం గబ్బులు ఇవ్వడానికి. అంజీ అనేటోడు. నేను మంచిగా చేస్తా. వీడు అస్సలు నమ్మదు వీడిని. వీడిని మాత్రం నమ్మకండి. ఓ అనీష్ బ్రో, హాయ్. నిన్ననే పుట్టాడా? మనతో పాటు ఈరోజు మన మల్లేశ్వరుడు వస్తుండు. ఆఫ్టర్ లాంగ్ టైం మన వీడియోస్ లోకి వచ్చాడు. హాయ్ చెప్పు బ్రో. మన మల్లేశ్వర గుడ్ల వీడియో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. 1 million వ్యూస్ దగ్గరలో ఉంది మల్లేశ్వర గుడ్లు. సో గైస్, జస్ట్ మనం ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్ అయితే క్రాస్ చేసినాము. తుగ్గూడ ఓఆర్ఆర్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద శ్రీశైలం హైవే. సో ఈ రోజు మనం టోటల్ గా ట్రావెల్ చేసే కిలోమీటర్స్ వచ్చేసి 180 kilometers అనమాట. ఫ్రమ్ హైదరాబాద్ టు సలేశ్వరం దాకా. ఇటు మనకు మధ్యలో ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది. సో మనకు కొంచెం జర్నీ అనేది డిలే అవుతుంది. సో ఘాట్ సెక్షన్ తెలుసు కదా, సో మనం అంత ఫాస్ట్ గా అయితే వెళ్ళలేము. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు టైం అయితే 5 అవుతుంది. సో మనం రీచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మనకు టీ బ్రేక్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. విల్ మీట్ దేర్. సో గైస్, జస్ట్ నౌ ఇప్పుడు మనము స్నాక్స్ కోసం అని చెప్పి ఆగినాం అనమాట. సో అంజిగాడ స్నాక్స్ చేపిస్తున్నాడు మన కోసం అని. ఫ్రెష్ స్నాక్స్, గరం స్నాక్స్. ఏం చేపిస్తున్నారు అంజీ? ఇంకో ప్రణయ్ గడేమో ఉల్లిగడ్డ చిప్స్, అంజిగాడేమో ఆలుగడ్డ చిప్స్. మలేషియా నేచర్ కాల్ కి పోయిండు. సాయంకాలం ఈ రోజు మనం పునులు తినడానికి వచ్చాం. ఇది చూస్తున్నాడు రెడ్డి గారి హోటల్. చూసేద్దామా ఎంత రేట్ ఉందో. ఈ రోజు మనము గరమాగరం సమోసాలు, గరమాగరం చిప్స్ తిందాం. దిస్ గాయ్స్ ఈటింగ్ వేడి పునుగులు. అంజిగా పునుగులు బాగున్నాయా? ఇంకా తినలేవా? బాగున్నాయరా? సూపర్. మల్లేష్ బాయ్ ఎట్లున్నాయి పునుగులు? మస్తే. థ్యాంక్ యూ. మనం కూడా తిందాం. ఇంకా ఆంటీలు బజ్జీ లేచింది కారం ఉంటది వారం ఉంటది అంటుంది. మండుతాం దీనికి. తీసుకొని పొండి. అది అనమాట మ్యాటర్. జస్ట్ ఇప్పుడే తిని స్టార్ట్ అవుతున్నాము. సలేశ్వరం ఎన్ని కిలోమీటర్లు ఉంది అనీష్? మా గూగుల్ మ్యాప్, ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్స్ ఇది. జీవితంలో ఒకటి తప్ప ఏందో మీరు కూడా మమ్మల్ని అడగండి. ఆ తర్వాత వీడియో రివీల్ చేస్తాం. సస్పెన్స్. ఆ ఒక్కటి ఎందుకు మీరు చెప్పాలి. మొన్న కూడా గూఢచారి అని ఎందుకంటారంటే చారీలు గూఢచారీలు కాబట్టి. మరి గూఢ గౌడ ఉండొచ్చు. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ మొత్తం చెక్ చేస్తారు. ప్లస్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. సమ్ అరౌండ్ 500 సంథింగ్ ఏదో ఉంటుంది. శ్రీశైలం మళ్ళీ బస్సెస్ అవి. ఎంట్రన్స్ టికెట్, పార్కింగ్ టికెట్. క్రౌడ్ స్టార్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో గైస్, మనం లోపలికి అయితే వస్తున్నాము. జస్ట్ ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక మనకు 2 to 3 kilometers ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఎగ్జాక్ట్ గా నాకు కూడా ఐడియా లేదు. ఓహో, మనకు డైరెక్షన్స్ చెప్తున్నారు వెళ్ళమని చెప్పి. ఓకే, యాక్చువల్గా మేమే చాలా ఎర్లీగా వచ్చినాం అనుకున్నాము. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాదు, ఎర్లీగా వచ్చారనమాట వీళ్ళందరూ. చాలా కార్లు వచ్చినాయి మనకంటే ముందు. వి థాట్ వి ఓన్లీ ఎర్లీ, బట్ మెనీ పీపుల్ కేమ్ ఆల్రెడీ. వి థాట్ వి ఓన్లీ ఎర్లీ, బట్ మెనీ పీపుల్ కేమ్ ఆల్రెడీ. బ్రో సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్. మీరు మామూలు అడ్వెంచర్ కాదు ఇంకా బ్రో, వాళ్ళు ఫుల్ అడ్వెంచర్ చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ అనమాట. మొత్తం ఫుడ్ సర్వ్ చేస్తారు ఇక్కడ అంతా. వీళ్ళు ఫుడ్ కంటే ఎటువంటి కరువు ఉండదు. 24/7 ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. సో వాటర్ ఎవ్రీథింగ్ ఉంటాయి. హై ఫ్రెండ్స్, మేము రాత్రి చీకట్లో ఎక్కడైనా వెళ్ళిపోతున్నాము. లైట్స్ కానీ అట్లాంటివి కానీ ఏం లేవు. మనం ఫోన్ టాట్స్ తోనే సాగుతున్నాం అనమాట ముందుకి. ఇవన్నీ దట్టమైన అడవిలో చాలా కర్మణ్య రాధిక రహస్యం మంచు లక్ష్మి. మా ఫ్రెండ్ మంచు లక్ష్మి ఎందుకు వచ్చిందిరా మధ్యలో? మంచు లక్ష్మి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. అడ్డు కాకండి. గుంపులో గోవిందలాగా పోద్దనమాట. అడుక్కుంటూ పోవాలంటే దారి అడుక్కుంటూ పోవాలి. దారి మర్చిపోయి ఆల్రెడీ 1 kilometer ముందుకు పోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అనమాట. మేము పోతున్నారు కదా అని ముందుకు వెళ్ళిపోకండి, దారి అడిగి వెళ్ళండి. అలానే ఇంకో ఇదే మన ఇక్కడ నుండి ట్రెక్ స్టార్ట్ అనమాట. ముందుకి చూడండి ఒకసారి, చాలా దారుణంగా ఉంటది. చాలా జాగ్రత్త. వచ్చే వాళ్ళు మాత్రం చెప్పులు వేసుకుని అస్సలు రాకండి.
ఇన్ కేసు ఎవరైనా వస్తే తమ్నేల్ మాత్రం గట్టి పడాలి ఏమని పెడదాం పెట్టాలి. మేము చూడంరా బేటా అంటారు అప్పుడు వాళ్ళు కూడా తమ్నేల్ టైటిల్ సజెస్ట్ చేస్తారు భయ్య వీళ్ళు అప్పుడు ఏం పెట్టాలని చాలా డేంజరస్ గా ఓం నమ శివాయ వస్తున్నాం లింగమయ్య మెల్లగా జాగ్రత్తగా అడుగు ఆచి తూచి వెయ్యాలన్నమాట. ఇంకో కిందికి కనిపిస్తుంది లైట్లు ఏడుకో కనిపిస్తున్నాడు అంత దూరం వెళ్ళాలి మనం. ఇంకా దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. బాహుబలి ఇది బిగినింగ్ అనమాట. ఇది కన్క్లూషన్కి ఇంకా టైం ఉంది బ్రో. ఆ పైన లైట్స్ కనిపిస్తున్నాయా, అక్కడి నుండి వచ్చినాం మనము. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మనము. టోటల్గా 6 కిలోమీటర్స్ అనమాట. 6 కిలోమీటర్స్లో మనం జస్ట్ ఒక 1 కిలోమీటర్ వచ్చింటాం మ్యాక్సిమమ్. రిమైనింగ్ 5 కిలోమీటర్స్ టు గో. వెనకాల ఇక్కడ మొత్తం నైట్ అయినా సరే ఫుల్ బిజినెస్ అనమాట. నిమ్మకాయ రసము ఏవి కావాలంటే అవి దొరుకుతున్నాయి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. చాలా ఉన్నాయి ఇక్కడ. నిమ్మకాయ సోడా, ఒక సోడా 50. రీఫిల్లింగ్ ఎవ్రీవన్. సో జస్ట్ మనమే రీఫిల్ అయినాం అనమాట. కొంచెం వాటర్ తాగేసి కొంచెం సోడా తాగేసి కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందంట. టికెట్ సెక్షన్, టికెట్ కౌంటర్ పెట్టారు. మనకు లాస్ట్ ఇయర్ దాకా అయితే టికెట్ లేదు, మరి ఇయర్ అయితే కొత్తగా టికెట్లు పెట్టారు. మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగినట్లున్నాయి మేబీ, సో అందుకోసం అని టికెట్లు పెట్టారు. తీస్తున్నాం బ్రో. హైదరాబాద్ ఏ గుడి ఇంకా దూరం ఉంది, కిందికి దిగాలి మనం. ఇంకా లాస్ట్ ఇయర్ రాలేదు, అటుపోయింది లాస్ట్ ఇయర్. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం దట్ డిపెండ్స్ అనమాట. ఇంకా 3 డేసే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు, మనం పోతా ఉన్నాము, పోతూనే ఉన్నాం. ఇంకా రావట్లేదు దేవుడు. 20% కాదు బ్రో, 30%. మనం 1%, 10% పెరిగినాం రా. మోర్ జస్ట్ 70% అవే. మళ్ళీ డౌన్ దిగాలి గైస్. ఒకసారి డౌన్ దిగినామనుకో కథం క్లోజ్ డౌన్, లెఫ్ట్ రైట్ దేవుడు కనిపిస్తాడు. 2.1 అనమాట. జాగ్రత్తగా దిగాలి. అంతా కిందికి పోవాలి మనం. ఇంకా మాస్తున్నది మన సంసారం కదా. అక్కడ దాకా పోవాలన్నమాట మనం. ఇంకా జస్ట్ వచ్చామంటే వచ్చామంతే. సో చూడండి గైస్, ఇక్కడ అయితే లో అయితే కనిపిస్తుంది కదా, చాలా లోపలికి ఉందన్నమాట. ఇది కంప్లీట్ గా 90 degrees ఉంది. ముందైతే చూడండి మా మల్లేశ్వరుడు ఎంత కష్టాలు పడుతుందో దిగడానికి. చూడండి గైస్, 10 నిమిషాలు అనుకోని ముందుకు వెళ్తూ ఉండాలంతే. సో ఫైనల్ గా అయితే మనమైతే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇటు సైడ్ నుండి వచ్చే వాళ్ళేమో దర్శనం చేసుకుని వస్తున్నారు, అండ్ మనమైతే ఇటు సైడ్ కిందికి అయితే వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. సో పదండి వెళ్ళిపోదాం. సో దర్శనానికి అయితే లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మనమైతే చూసుకోవచ్చు జస్ట్ ఇక్కడ ఒక్క మనిషి మాత్రమే పోవడానికి దారి ఉంది, ఇద్దరు పోవడానికి కూడా దారి లేదు. సో ఇక్కడ మనం లోపలైతే చూసుకోవచ్చు చాలా పెద్ద లైన్ ఉంది, అండ్ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడైతే మనం ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసుకోండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు, అండ్ ఫెన్సింగ్ కూడా వేశారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మేము వచ్చినప్పుడు అయితే ఫెన్సింగ్ కూడా అయితే లేకుండే, ఈసారి ఫెన్సింగ్ కూడా వేశారు. సో ప్రెసెంట్ అయితే మనం ఒక మిడిల్ దాకా అయితే వచ్చేసాము. ఇంకో లైన్ అయితే ఇంకా వెనకలకి చాలా బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఇంత రష్ లో కూడా మనం వీడియో షూట్ చేస్తుంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అవును ఉంది, ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అంటే, సో వీళ్ళు వచ్చేసి మనల్ని కూడా చూపియండి అని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి గద్వేల్ నుంచి వచ్చారంట, మనకు హాయ్ చెప్తున్నారు. అండ్ ఈ క్లిప్ మాత్రం కట్ చేయకండి, ఎడిటింగ్ లో లేపేయకండి అని కూడా రిక్వెస్ట్ చేశారనమాట. అందుకోసం అనే మనం పెడుతున్నాము. సో వెనకాల అంకుల్ కూడా చెప్తున్నాడు, వీడియో క్లిప్ మాత్రం కట్ చేయకు, కంపల్సరీగా వేయాలి నువ్వు అని చెప్పించి. ఆ లోపల నుండి స్టార్ట్ అయ్యి లైన్ ఇట్లా వచ్చి అలా ఫినిష్ అవుతుంది. సో గైస్ మనకైతే దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మనమైతే బయటికి వచ్చేసినాము. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అయితే ఇంత పబ్లిక్ లేకుండే. సో టైం పెరిగే కొద్దీ పబ్లిక్ అనేది విపరీతంగా వస్తున్నారు. అండ్ లోపల కూడా పబ్లిక్ కొంచెం కూడా సివిక్ సెన్స్ లేకుండా
దర్శనం చేసుకొని ఏ దారి నుంచి అయితే మనం బయటికి వస్తామో సో అదే దారి నుంచి పబ్లిక్ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారనమాట. సో దానివల్ల క్రౌడ్ అనేది జామ్ అయిపోయి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారనమాట. ఇదే మన కార్ గైస్, ఒక సంవత్సరం కిందట పార్క్ చేసినాము అనుకోకండి, జస్ట్ ఒక 5 hours బ్యాక్ పార్క్ చేసిన కార్ ఇది. మొత్తం ఎర్రమన్లో మునిగిపోయింది, ఎర్ర సముద్రం ఎరుపెక్కిపోయింది. బ్రో వాళ్ళకి ఎవరికి ఎనర్జీ లేదనమాట, ఫుల్గా అలసిపోయారు. ఇప్పుడే మనం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఏమన్నా చెప్పురా అంటే కూడా ఎవడు మూలుగట్లేదు, అంత ఎనర్జీ లేదనమాట ఎవరి దగ్గర. సో యూ గైస్ సైనింగ్ ఆఫ్ అఖిల్ కున్నూరు. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అప్పటిదాకా పండగ చేసుకోండి.